హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలు ఫోన్లో శివ వీడియో చూసి షాక్ అయిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు మా వీడియోను ఒక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. జై కాశీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీనా అయితే తలకి దెబ్బ తగిలి అలా కూర్చొని ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే కాఫీ తీసుకువచ్చి మీనాకి ఇస్తుంది. ఇక ఆశ్చర్యపోతూ ఉంటుంది మీనా. ఇంతలో ఇక రోహిణి వచ్చి, ఏంటత్తయ్య రోజు కూడా మీనా మీకు కాఫీ ఇస్తుంటే చూసేదాన్ని, ఈరోజేంటి మీనాకి మీరిస్తున్నారు, ఏంటి మీనా తలకింటా దెబ్బ అని అడుగుతూ ఉంటే, ఏం లేదు చిన్న దెబ్బ తగిలింది అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక రోహిణి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటత్తయ్య ఎప్పుడూ లేని మీనాకి దగ్గరుండి సేవలు చేస్తున్నారు, ఒకవేళ మీనాని కోడలుగా ఒప్పేసుకున్నారా ఏంటి, ఏమో నాకు చూస్తుంటే ఆశ్చర్యంగానే ఉంది అని అనుకుంటూ ఉంటుంది మీనా. ఇంతలో శృతి రవి కూడా వస్తారు. వాళ్ళు కూడా ఇక మీనాని చూసి కంగారు పడిపోతూ ఏమైందని అడుగుతారు. అందరూ కూడా దీని మీద ఎంత సింపతి చూపిస్తున్నారు, తలకి దెబ్బ తగిలేసరికి ఏదో కాలు చెయ్యి ఇరిగిపోయినంత సీన్ చేస్తున్నారు అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి అయితే, నువ్వే పని చెయ్యొద్దు, పనంతా కూడా ఆంటీ చేసుకుంటారులే అని అంటూ ఉంటుంది శృతి. ఆల్రెడీ అత్తయ్యే వంట చేశారు అని అంటూ ఉంటుంది మీనా. అవునా, ఆంటీయే వంట చేశారా అని శృతి అయితే, అది తినగలమా అని అంటూ ఉండగా, తినొచ్చులేమ్మా, నేనంత దారుణంగా ఏమీ చేయను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అమ్మో, వెనకాలే ఉన్నారా, నేను అస్సలు కూడా చూసుకోలేదు, గమనించలేదు. రవి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను అని శృతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఏంట్రా, నీ భార్య నా వంట గురించి అలా మాట్లాడుతుంటే ఉలకకు పలకకుండా అలాగే ఉండిపోతావే అని అంటూ ఉంటుంది ప్రభావతి. తనకి తెలియదు కదమ్మా, అందుకే అలా మాట్లాడుతుందిలే, ఈసారి తిన్న తర్వాత మాట్లాడుతుంది అని రవి అయితే చెప్తాడు. అప్పుడే ప్రభావతి, అంటే తిన్న తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటుందనా నీ ఉద్దేశం అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేం లేదులేమ్మా, శృతి ఎప్పుడు అంతే కదా, ఇక తన మాటలేం పట్టించుకోవద్దు అని చెప్తూ ఉంటాడు రవి. ఇక శివ అయితే గుణ దగ్గరికి వెళ్తాడు. శివ గుణ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, నేను ఇక నీ దగ్గర పని మానేస్తున్నాను గుణ, మా ఇంట్లో వాళ్ళకి నీ దగ్గర పని చేయడం ఇష్టం లేదు, రౌడీజం చేసి వడ్డీల మీద వడ్డీలేసి ప్రజల్ని ఏడిపిస్తున్నావని వాళ్ళ ఉద్దేశం. కానీ ఇప్పటి వరకు కూడా మా అక్కని ఈ పరిస్థితిలో చూడలేదు, నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, ఇక జరిగిపోయిందేదో జరిగిపోయింది, మా అక్కది నీది కూడా తప్పు ఉండే ఉంటుంది, అందుకని నిన్ను కూడా నేను ఏమీ అనలేకపోతున్నాను, నీ దగ్గర ఉన్న నా డబ్బులు ఇచ్చేస్తే ఇక నేను ఇక్కడ పని చేయలేను అని అంటూ ఉంటాడు శివ. అప్పుడే ఇక గుణ అయితే, సరే శివ, నీకు నచ్చినప్పుడే పనిలోకి రా, నువ్వెప్పుడు వచ్చినా సరే మళ్ళీ నీకు నేను జాబ్ అయితే ఇస్తాను, నువ్వు ఎక్కడున్నా సంతోషంగానే ఉండాలి, ఇదిగో నీ డబ్బు అని అంటూ డబ్బు అయితే ఇచ్చేస్తాడు. అది చూసి ఇక చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటాడు శివ. చాలు గుణ, నువ్వు సీరియస్ అవుతావేమో అనుకున్నాను, మామూలుగానే తీసుకున్నావు, మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి అని గుణ అయితే చెప్తాడు. మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంటుందని మళ్ళీ శివ చెప్తూ ఉంటాడు. అలా శివ వెళ్ళిపోయిన తర్వాత, అదేంటన్నా అంత కూల్గా మాట్లాడావు అని అనగానే, రే ఇప్పుడు మనం కూల్గా మాట్లాడాం కాబట్టి వాడు కూడా కూల్గా మాట్లాడి వెళ్ళిపోయాడు, వాడంతటి వాడే ఇక్కడికి వచ్చేలా నేను ఎలా చేస్తానో చూడు అని అంటూ ఉంటాడు గుణ అయితే. అప్పుడే ఇక అది విని, ఎలా చేస్తావన్నా, నువ్వు ఏం ప్లాన్ చేయబోతున్నావు అని పక్కనే ఉన్న రౌడీ అడుగుతూ ఉంటాడు గుణాని. నేనేం చేస్తాను, నేను ముందు చెప్పనురా, చేసే తీరుతాను, ఈ శివగాడికి ఆ మీనా బాలుకు కూడా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటాడు గుణ. తర్వాత ఇక శివ అయితే బాలు కోసమని కార్ షెడ్ దగ్గరికి అయితే వెళ్తాడు. అక్కడ బాలు అయితే ఉండడం. అప్పుడు ఇక రాజేష్ అయితే శివని చూసి, ఏంటి శివ ఇలా వచ్చావు, గుణాకి ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు మేమందరం ఇచ్చేసాం కదా, మళ్ళీ ఫస్ట్ తారీఖు రాకుండానే వచ్చావేంటి అని రాజేష్ అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక శివ అయితే, నేను గుణ దగ్గర పని మానేశాను, ఇక గుణాకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కేవలం మా బావ గురించే వచ్చాను అని అంటూ ఉంటాడు శివ. ఆ మాట విని రాజేష్ అయితే, అవునా మీ బావ గురించి వచ్చావా, ఎందుకు అని అడుగుతూ ఉంటే, మా బావని నేను ఎంతో ఇబ్బంది పెట్టాను రాజేష్, మిమ్మల్ని కూడా గుణాతో చేతులు కలిపి చాలా ఇబ్బంది పెట్టాను, మీరు కూడా నన్ను క్షమించండి అని శివ అయితే అంటాడు. ఇక శివలో వచ్చిన మార్పు చూసి రాజేష్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు.
అప్పుడే ఇక బాలు ఏదో ట్రిప్ కోసమని వెళ్ళాడు. సాయంత్రం అయిపోతుంది, నేను చెప్తానులే నువ్వు వచ్చావని అని అంటూ ఉంటాడు రాజేష్. తర్వాత ఇక శివ అయితే వెళ్ళిపోతాడు. శివ వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజేష్ అయితే బాలుకి ఫోన్ చేస్తాడు, కానీ బాలు ఫోను పనిచేయదు, స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా బాలు ఫోను ఛార్జింగ్ అయిపోయినట్టుంది, స్విచ్ ఆఫ్ వస్తుంది, తర్వాత చేద్దాంలే అని ఇక రాజేష్ అయితే ఊరుకుంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక రోహిణి అయితే దినేష్కి ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక విద్య అయితే ఫోన్ చేస్తుంది. ఏం ఆలోచించవే వాడికి డబ్బులు ఇవ్వడానికి అని అడుగుతూ ఉంటే, అదే నాకు అంత చిక్కడం లేదు, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు, ఏదోటి చేసి వాడికి డబ్బులు ఇచ్చి ఈసారితో వాడి పీడ విరగడ చేసుకోవాలి అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇంకెప్పుడు కూడా తనకి ఎదురుపడనని చెప్తున్నాడు కదా, వాడికి డబ్బులు ఎలాగైనా ఇచ్చేస్తాను అని రోహిణి అంటూ ఉంటే, మొన్నే కదే చింటూ ఫీజు కోసమని 1,00,000 రూపాయలు తీసుకున్నావు మనోజ్ దగ్గర అబద్ధమాడి, ఇప్పుడైతే మనోజ్ అయితే ఇవ్వడం, మరి ఇప్పుడు ఏం చేస్తావు అని విద్య అడుగుతూ ఉంటుంది. ఇంకా గుణాని అడుగుతాను, ఆ గుణగాడు మన చేత ఏదో చేయించబోతున్నాడు, అందుకనే మనకి వాడు వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నాడు, వాడితో కొంచెం రిస్క్ ఏమో అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది విద్య. పర్వాలేదే, ఇప్పుడు గుణ తప్ప మనకి వేరే ఆప్షన్ ఏమీ లేదు, సరే రేపు ఉదయం వద్దాము, గుణ దగ్గరికి వెళ్దాం అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఉదయం అవ్వంగానే రోహిణి అలాగే విద్య ఇద్దరూ కూడా ఇక గుణ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే ఇక గుణ అయితే రండి కూర్చోండి అని అంటూ ఎంతో మర్యాదగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ మిమ్మల్ని ఆ దినేష్ గాడు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా, వాడు జైలు నుంచి బయటికి వచ్చేసాడు విన్నాను అని అంటూ ఉంటాడు గుణ అయితే. అదేం లేదు గుణ అని అంటూ ఉంటుంది రోహిణి. నాకు కాస్త డబ్బు అప్పు కింద కావాలి అని రోహిణి అనగానే, అంతే కదా ఎంత కావాలి అని అడుగుతూ ఉంటాడు గుణ. 3 లక్షలు కావాలి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఆ మాట విని పక్కనే ఉన్న వ్యక్తి అయితే 3 లక్షల, ఇవిడి మామూలు తీసుకున్న అయ్యే కట్టట్లేదు, ఇప్పుడు మళ్ళీ 3 లక్షలు అడుగుతుంది, అన్న అస్సలు ఇవ్వడు అని అనుకుంటూ ఉండగా గుణ అయితే డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టి, ఇదిగో తీసుకో, ఈ డబ్బులు నువ్వు తిరిగి నాకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఏం మాట్లాడుతున్నావు గుణ, 3 లక్షలు నీకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదా, ఎందుకని అని అడుగుతూ ఉంటుంది గుణ అయితే. అసలు ఇంత డబ్బు మాకు ఉత్తినే నువ్వెందుకు ఇస్తున్నావని విద్య కూడా అడుగుతుంది. అప్పుడే ఇక గుణ అయితే ఇలా అంటూ ఉంటాడు, మీతో నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, అందుకని ఆ ఇంపార్టెంట్ పని కోసం మీకు ఈ డబ్బుని ఫ్రీగా ఇస్తున్నాను అని చెప్తూ ఉంటే, నేను ఎలాంటి పనులు చేయను అని అంటూ ఉంటుంది రోహిణి. ఇది నీకు మంచి అవకాశం, ఇంత డబ్బు వడ్డీకి ఇస్తే ఎంతో వడ్డీ అవుతుంది, నీకు వడ్డీ లేదు అసలు లేదని చెప్తున్నాను, నువ్వేమీ నాకు ఇదంతా కూడా రిస్క్ చేసి ఏమీ చేయాల్సిన అవసరం లేదు, చిన్న పని అని అంటూ ఉంటాడు గుణ. ఏంటసలు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక గుణ అయితే, బాలు ఉన్నాడు కదా, వాడి దగ్గర ఉన్న ఫోన్ నాకు కావాలి అని అంటూ ఉంటాడు. బాలు దగ్గర ఫోనా, ఎందుకు ఆ ఫోను, అమ్మో అసలు ఆ బాలు మామూలుడు కాదు, ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు, ఆ ఫోను నేనే తీశానని తెలిస్తే ఇక శివతాండవం చేస్తాడు అని రోహిణి అంటుంది. జస్ట్ ఫోన్ తీసుకురాలేవా, నీకు డబ్బు చాలా అవసరమని నాకు అనిపిస్తుంది, ఈ డబ్బు కావాలంటే నువ్వు ఫోను తీసుకురావాలి అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని సరే అని వెళ్ళిపోతుంది రోహిణి. ఇక సరే అని వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ ఫోన్ని తీసుకువచ్చి ఆ శివ వీడియోని బయట పెట్టాలి అని రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. రోహిణి అలా అనుకొని ఎలాగైనా సరే ఫోను సంపాదించాలని ప్రయత్నం చెయ్యాలని ఏదో ఒక ప్లాన్ చేసి తప్పకుండా ఫోన్ని నేను తీసుకొని ఆ వీడియోని అందరి ముందు కూడా బయట పెడతానని రోహిణి కూడా అనుకుంటూ ఉంటుంది. బాలు అయితే ట్రిప్కి వెళ్ళి ఇంటికి వస్తాడు. అప్పుడే ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటని మీనా అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ ఉన్నప్పుడు ఫోను ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది మీనా, ఛార్జింగ్ పెట్టు అని ఛార్జింగ్ పెట్టమని ఇస్తాడు ఫోన్ని. అప్పుడే ఇక మీనా అయితే ఛార్జింగ్ పెడుతుంది. అలా ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇంతలో ఇక రాజేష్ అయితే ఫోన్ చేస్తాడు బాలుకి. అప్పుడు ఇక రాజేష్ స్నానం చేయడానికి వెళ్ళి ఫోన్ వస్తుంది చూడు మీనా అని అడుగుతూ ఉంటాడు.
రాజేష్ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు అని మీనా చెప్పడంతో లిఫ్ట్ చెయ్యి, ఎందుకు చేస్తున్నాడో అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి మీనా అయితే ఏమీ మాట్లాడకుండా ఇక మౌనంగా అయితే ఉంటుంది. ఇంతలోనే రాజేష్ అయితే ఇక ఫోన్ అయితే బాలుని వింటున్నాడు అనుకొని ఇక మాట్లాడేస్తూ ఉంటాడు. రే బాలు, నా దగ్గరికి శివ వచ్చాడ్రా, అంటే నువ్వు గ్యారేజీ దగ్గర ఉన్నావేమో అని వచ్చాడు. గ్యారేజీ దగ్గర నువ్వు లేకపోయేసరికి అప్పుడు శివ ఏం చేశాడో తెలుసా? నా వల్ల మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మీరు నా వల్ల ఎంతో ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను మీకు అని క్షమాపణ చెప్పాడ్రా. ఇక గుణ దగ్గర పూర్తిగా పని మానేస్తున్నానని, చదువుకొని జాబ్ చేస్తానని కూడా అన్నాడు. నువ్వుంటే నీకు క్షమాపణ చెప్పదామనే వచ్చాడు అని రాజేష్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే ఫోను చెవి దగ్గర పెట్టుకొని శివ మారిపోయినందుకు చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఆనందపడుతూ అప్పుడే ఇంకా రాజేష్ అయితే ఇలా అంటాడు, ఇంక ఎలాగో శివలో మార్పు వచ్చింది కదా, మార్పు వచ్చింది కాబట్టి నువ్వు ఆ వీడియోని డిలీట్ చేసేయి. మళ్ళీ ఆ వీడియో ఎవరైనా చూసారంటే ఎందుకు రిస్క్ అవుతుంది. మీనా చెల్లికి కూడా ఆ వీడియో గురించి చెప్పొద్దు, ఆ వీడియోని చూస్తే చాలా బాధపడుతుంది అని రాజేష్ అయితే నాకు కాల్ వస్తుందని ఫోన్ పెట్టేస్తాడు. ఈయన ఫోన్లో శివకి సంబంధించిన వీడియో ఏముంది, ఆ వీడియో చూస్తే గొడవైపోతుందని నేను బాధపడతానని రాజేష్ అన్నయ్య ఎందుకంటున్నాడు అని వెంటనే ఇక ఫోన్ అయితే ఓపెన్ చేస్తుంది మీనా. ఇక ఫోన్ ఓపెన్ చేసి ఇక మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది, అసలు ఈ ఫోన్లో ఏ వీడియో ఉందో ఏంటో, ఆ వీడియో ఏంటో నేను తెలుసుకోవాలని ఫోన్ అంతా కూడా చూస్తూ ఉంటుంది. అలా ఫోన్ చూసేసరికి అప్పుడే ఇంకా ఫోన్లో శివ వీడియోని చూస్తుంది. గుణ శివ ఇద్దరూ కూడా ప్రభావతి దగ్గర డబ్బులు కొట్టేయడం అంతా కూడా వీడియోలో ఉంటుంది కదా. ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఇన్ని రోజులు కూడా శివ మీద అయిన ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణం ఈ వీడియోననే అనమాట. వీడియోలో శివగాడు చేసిన పనికి ఆయన కోపంతో రగిలిపోయారు. దీని గురించి మాకు తెలిస్తే తట్టుకోలేమని ఆ రోజు ఏ నిజాన్ని కూడా మా దగ్గర చెప్పలేదు. నేను ఎంత అడిగినా తనని ఎంత తిట్టినా కూడా ఈ నిజాన్ని తనలోనే దాచుకున్నారంటే మేము బాధపడకూడదని తనే బరువు మోసారు తప్ప ఆ బరువుని మాకు ఇవ్వలేదు. అత్తయ్యకి ఆ రోజు 1,00,000 రూపాయలు తీసుకువచ్చి దొంగిలించిన వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని అబద్ధం చెప్పారు. కానీ మా తమ్ముడే ఇదంతా చేశాడని ఆయన ఏమాత్రం కూడా బయటపడలేదు. వాళ్ళ అన్నయ్య తప్పు చేస్తే అసలు చెడామడా తిట్టేసి ప్రతిసారి కూడా ఏదోటి అంటూ ఉండే ఈయన మా తమ్ముడి విషయంలో అసలు ఇంత శ్రద్ధగా ఎలా ఆలోచించారో, ఇలాంటి భర్త దొరికినందుకు నేనంటే చాలా అదృష్టవంతురాల్ని అని అనుకుంటూ ఉంటుంది మీనా. ఇంతలో బాలు అయితే వాష్రూమ్లో నుంచి వస్తాడు. ఇక వచ్చేసరికి మీనా ఫోన్లో చేతిలో ఫోన్ ఉంటుంది. రాజేష్ ఎందుకు ఫోన్ చేశాడు అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే చేశాడు, నాకు మొత్తం నిజం చెప్పాడు అని అంటూ బాలు దగ్గరికి వెళ్ళి బాలుని కౌగిలించుకొని మీనా అయితే ఇలా అంటుంది, మీరు చాలా మంచివాళ్ళండి, కాదు గొప్పవాళ్ళు. నిజంగా మీలాంటి భర్త దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని అని మీనా అయితే అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు నా తమ్ముడు ఏం తప్పు చేస్తే మీరు అంతలా వాడిని ద్వేషించుకుంటున్నారా అని నేను అనుకున్నాను. కానీ మీరు ఆ తప్పుని నలుగురితో చెప్పకుండా మా కుటుంబాన్ని కాపాడుకోవాలని, నన్ను మా అమ్మని కూడా బాధ పెట్టకూడదని ఆ వీడియోని మీ ఫోన్లోనే దాచుకున్నారు కదా అని అంటూ ఉంటే, ఆ ఫోన్లో వీడియో ఉందని నీకెలా తెలుసు అని బాలు అడుగుతాడు. ఇక రాజేష్ అన్నయ్య ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడుతున్నారని అనుకొని నాతో విషయాలన్నీ చెప్పేశాడు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే, చూడు మీనా, ఈ విషయం తెలిస్తే నువ్వు అత్తయ్య గారు బాధపడతారు, మీరు బాధపడితే నేను కూడా చూడలేను. అందుకని వాడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని నేనే ఈ వీడియోని దాచిపెట్టుకున్నాను. కానీ అప్పటికి కూడా మారలేదు శివ. ఇప్పుడు వాళ్ళు మార్పు వచ్చింది. ఇక ఈ వీడియోని నేను డిలీట్ చేసేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. వద్దండి, ఈ వీడియోని అలాగే ఉంచండి అని మీనానే ఆపుతుంది. ఇంకెందుకు మీనా, వాడు మారిపోయాడు. గుణ దగ్గర పని మానేసి చదువుకొని ఉద్యోగం చేస్తానని స్థాయికి వచ్చేశాడు. అలాంటప్పుడు ఇకెందుకు అని అంటూ ఉంటాడు బాలు. ఇక మీనా అయితే ఇక అలా ఆలోచిస్తూ అప్పుడే తీకండి అని అంటూ ఉంటుంది. ఆ వీడియోని అలాగే ఉంచండి, ఆ గుణగాడికి మన సంగతి ఏంటో తెలియాలి,
వాడికి నేను షాక్ ఇస్తాను అని చెప్తూ ఉంటుంది మీనా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.